ఎన్నికల్లో తెలంగాణలో చావు దెబ్బతిన్న టీడీపీకి ఇప్పుడు మరో కష్టం వచ్చింది. పోలవరం ఆర్డినెన్స్ తెలంగాణ తమ్ముళ్లను ఇరకాటంలోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తెలంగాణ వాదులకు టార్గెట్ అయింది. ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాలను ఏపీలో కలిపే కుట్రలో టీడీపీ పాత్ర ఉందనేది టీఆర్ఎస్ ఆరోపణ. పోలవరం ఆర్డినెన్స్ పై స్టాండ్ చెప్పాలంటూ తెలంగాణ తమ్ముళ్లపై గులాబీ దళం ఒత్తిడి పెంచుతోంది. అలర్ట్ అయిన టీడీపీ నేతలు విమర్శలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తున్నారు. సీఎం కాబోతున్న వ్యక్తి బంద్కు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారు 2 రోజులు అయితే మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు ఎప్పుడంటే అప్పుడు ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రిని కలవండి. 7 మండలాలు మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి ఆ ముంపు గురయ్యేటువంటి గ్రామాల్ని మరి అక్కడ కలపడానికి వీలు లేదని మీరు చెప్పండి. ఇప్పుడున్నటువంటి ఆర్డినెన్స్ మార్పు చేసుకొని తీసుకురండి. అంతేగాని మీరే గవర్నమెంట్లో ఉండి మీరే సమస్తం కూడా ఇవాళ అధికారాన్ని చెలాయించే పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఇవాళ బంద్ను ప్రకటించడం ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను కేసీఆర్ని అడుగుతున్నా. మరోవైపు కేంద్రం నిర్ణయానికి నిరసనగా ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు ఆందోళనలో పాల్గొంటున్నారు. పార్టీ వైఖరితో సంబంధం లేకుండా వీరి కార్యక్రమాలు సాగుతుండడం హైకమాండ్ ను ఇరకాటంలో పెట్టినట్లయింది. పోలవరం ముంపు ప్రాంతాల సమస్య టీటీడీపీ పుట్టి ముంచేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.